హలో ఫ్రెండ్స్, మొన్న చూసుకున్నట్లయితే జానీ మాస్టర్, నిన్న చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ అండ్ ఇవాళ చూసుకున్నట్లయితే హర్ష సాయి. సో ఫైనల్ గా హర్ష సాయి మీద కూడా కేసు అయితే నమోదు చేసింది అనమాట ఒక అమ్మాయి అయితే. సో ఆ కేసు ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఆ కేసు ఏంటి దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఈ కేసు పెట్టింది ఎక్కడ అంటే హైదరాబాద్ లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు అయితే నమోదు చేశారన్నమాట వాళ్ళైతే. సో కేసు పెట్టింది అయితే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, తమిళలో చూసి ఉంటారు. బట్ కవర్ చేసే ఎందుకైనా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి సో పెళ్లి పేరుతో మోసం చేసి 2 కోట్లు అయితే హర్ష సాయి నా దగ్గర తీసుకున్నాడు అని ఒక కేసు. రెండో కేసు చూసుకున్నట్లయితే న్యూడ్ వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే పెట్టింది. థర్డ్ అయితే రేప్ కేసు పెట్టింది అనమాట. సో 3 సెక్షన్లలో అయితే కేసు అయితే నమోదు చేశారు. 376/2, 376CN, 354. సో ఈ 3 సెక్షన్స్లో అయితే ఆమె మీదనైతే హర్ష సాయి మీదనైతే ఆ అమ్మాయి అయితే కేసు పెట్టడం జరిగిందనమాట. సో దాంతోపాటు హర్ష సాయి వాళ్ళ ఫాదర్ మీద కూడా కేసు పెట్టింది. సో అమ్మాయి ఎందుకు పెట్టిందో కూడా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు తన కొడుకున్నాడు, హర్ష సాయి ఉన్నాడు. హర్ష సాయి అంటే ఇవన్నీ రీజన్స్ చేశాడు కాబట్టి పెట్టిందేమో. సో తన ఫాదర్ మీద రీజన్ అయితే చెప్పలేదు ఎందుకు పెట్టిందో కూడా, మరి నాకైతే తెలీదు. సో తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ హర్ష సాయి అయితే రెస్పాన్స్ అయ్యాడు దీని మీద. ఏమన్నా అంటే ఒక స్టోరీ పెట్టాడు ఇన్స్టాలో, ఆల్ దోస్ ఆర్ జస్టిస్ ఫాల్స్ అలిగేషన్స్ టు ఎక్స్‌టోర్ట్ మనీ అని చెప్పేసి ఒకటి పెట్టారు. అండ్ యూ నో అబౌట్ మీ, ద ట్రూత్ విల్ కమ్ అవుట్ అని చెప్పేసి ఇట్లా పెట్టిండు అనమాట. అంటే నిజం బయటకు వస్తుంది, నేనేంటో మీకు తెలుసు, ఇదంతా ఆమె చేసింది డబ్బు కోసమే, ఇదంతా అబద్ధమే అని చెప్పేసి చెప్పిండు అనమాట. అండ్ దాంతోపాటు నా లాయర్ కూడా, నా అడ్వకేట్ కూడా సాక్ష్యాలు అయితే బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. సో తొందరలోనే మీ దగ్గరికి అయితే సాక్ష్యాలు వస్తాయని చెప్పేసి చెప్పిండు. ఈ కేసు నమోదైన తర్వాత హర్ష సాయి అయితే లేడన్నమాట. సో ఇక్కడ పరారులో ఉన్నాడట. సో పోలీసులు అయితే గాలింపు చేస్తున్నారట, వెతుకుతున్నారట హర్ష సాయి కోసం. సో దాంతోపాటు కెమెరా వీడియో అయితే ఒకటి దొరికింది ఫైనల్గా. సో అదేంటంటే ఒక హోటల్ వరండాలో అయితే హర్ష సాయి అండ్ ఆ కేసు పెట్టిన అమ్మాయి ఇద్దరి మధ్య అయితే వాదన జరిగింది. సో హర్ష సాయి ఏమో ఫోన్ చూపిస్తూ అమ్మాయిని అయితే ఏదో అడుగుతున్నాడు. అక్కడ ఏం జరిగిందో నేను గెస్ చేసి చెప్తా. సో ఇదేంటి, ఎందుకు నువ్వు నా మీద కేసు పెట్టినావు, ఈ సోషల్ మీడియాలో ఇది ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నాడు కావచ్చు. మేబీ తను డిఫెండ్ చేసుకోకుండా వెళ్ళిపోతుంది. సో ఇదైతే జరిగింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో వీళ్ళిద్దరి మీద ఏం జరిగిందో తెలీదు. బట్ ఆ అమ్మాయి అయితే కేసు పెట్టింది. ఇది నిజం అంటారా అబద్ధం అంటారా మీరే కామెంట్ చేయండి. సో నేనైతే నిజమే కావచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకరు ధైర్యం చేసి బయటకు వస్తున్నారనిపిస్తుంది. జానీ మాస్టర్తో స్టార్ట్ అయింది, ఇంకెక్కడ ఎండ్ అయిద్దో కూడా తెలియదు అనమాట. వరుసగా 3 డేస్ కాదు అంటే 2 డేస్ గ్యాప్ వచ్చినాయి అనుకో. 1 వీక్ నుంచి వెళ్ళి ఇదే జరుగుతుందన్నమాట, కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి. సో తన మూవీ కూడా ఆగిపోయింది, మెగాలోడాన్ కావచ్చు, లోడాన్ అనుకుంటా. సో అది ఎప్పుడో 2024లో జనవరిలోనే రావాల్సి ఉండే మూవీ, ఇప్పటి వరకు కూడా రాలేదన్నమాట. సో ఆ మూవీ ఆగిపోయింది. తన కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సో తను ఎలా డిఫెండ్ చేసుకుంటాడో మరి. ఈ సాక్ష్యాలు కూడా ఒకవేళ తను తీసిన వీడియోస్, అవి ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, సో అవి కనుక బయటకు వస్తే మాత్రం తను జైల్లో నుంచి ఎప్పటికీ రాలేడు, జీవిత ఖైదు కూడా పడే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో నేనైతే ఇట్లాంటి విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా కూడా అది మీ బిహేవియర్ని బట్టి ఉంటుంది, కానీ మీకు డబ్బు ఉన్నదా ఎంత డబ్బు ఉన్నదా అని ఎవ్వరు కూడా చూడరు. మీరు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టే అవతల వల్ల రెస్పాన్స్ కూడా ఉంటుందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇదైతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.